అందంగా రెడీ అయిన బాగీని చూసి తన ప్రేమలో పడిపోయి బాగీని హగ్ చేసుకున్న అమర్. అది చూసి మండిపోతున్న మనోహరి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ బాగీ మీద కోపంగా తను ఏమనుకుంటుంది రాథోడ్, తను నా మీదే అరుస్తుంది, పైగా నా కూతుర్ని నాకెందుకు చూపించాలి అని అడుగుతుందేంటి అని అంటూ కోప్పడతాడు. అప్పుడు రాథోడ్, ఎందుకు సార్ మీరు మిస్సమ్మ మీద అలా అరుస్తారు అంటూ, ఆడవాళ్ళ మీద అలా అరవకూడదు సార్, ఆడవాళ్ళు పువ్వుల లాంటి వాళ్ళు సార్, వాళ్ళని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి అని చెప్తాడు. అప్పుడు అమర్, అంటే ఇప్పుడు తన కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమిలాడమంటావా రాథోడ్ అంటే, అంత అవసరం నాకు లేదు అని అంటాడు. అప్పుడు రాథోడ్, మిమ్మల్ని మిస్సమ్మను బ్రతిమిలాడమని నేను చెప్పటం లేదు సార్, మిస్సమ్మతో ప్రేమగా ఉండమని చెప్తున్నా అని చెప్తాడు. అప్పుడు అమర్ కోపంగా, నేనెందుకు ప్రేమగా ఉంటాను రాథోడ్, అసలు ఉండను, నన్ను వద్దని వెళ్ళిపోయిన తనకు నేను దగ్గరవ్వటం ఏంటి, నెవర్ అని అంటే, అప్పుడు రాథోడుండి, దగ్గరవ్వటం అంటే తనతో ప్రేమగా ఉన్నట్టు నటించమంటున్నాను సార్ అని అంటాడు. అప్పుడు అమర్, నేను నటించటం ఏంటి రాథోడ్, నీ బుర్ర పనిచేస్తుందా అని అంటే, అప్పుడు రాథోడ్, అలా కాదు సార్, మీకు మిస్సమ్మ ఇంట్లో నుంచి 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందనే విషయం తెలియాలన్నా, మీ కూతురు ఎక్కడుందో తెలియాలి అన్నా, మిస్సమ్మ నీకు నిజం చెప్పాలన్నా, మీరు తనతో ప్రేమగా ఉన్నట్టు నటించి తన నుంచి అసలు నిజాన్ని రాబట్టండి సార్ అని అంటే, అప్పుడు అమర్, ఓకే రాథోడ్, నాకు నా కూతురు ముఖ్యం, తను ఎక్కడుందో తెలియటం ముఖ్యం, కాబట్టి ట్రై చేస్తాను, సరే పద, డ్యూటీకి టైం అవుతుంది, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, నేను కూడా రెడీ అవుతాను అని చెప్తాడు. అప్పుడు రాథోడ్, అలాగే సార్ అంటూ, మీరు మిస్సమ్మ మునుపటిలాగా ఒకటిగా సంతోషంగా కలిసి ఉంటే చూడాలనుంది సార్, అది త్వరలోనే జరుగుతుందిలే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మనోహరి చంబా తన రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో చంబా, మనోహరి, నువ్వు మిస్సమ్మను అంతలా నమ్మటం మంచిది కాదు అనిపిస్తుంది మనోహరి అని అంటే, అప్పుడు మనోహరి, ఎందుకు ఇప్పుడు ఏమైందని అని అంటుంటే, అప్పుడు చంబా, మనోహరి, ఆ బాగి నీ మీద కుట్ర చేస్తోంది మనోహరి, అది నీకెందుకు అర్థం అవ్వటం లేదు, అమరేంద్ర సార్ని నీకు దగ్గర చేస్తానని అబద్ధం చెప్పి, నీకు అమరేంద్ర అంటే ఇష్టం కాబట్టి నీ వీక్నెస్ మీద కొట్టి నిన్ను బొమ్మను ఆడించినట్టు ఆడిస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకోవైపు అమర్ రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటాడు. ఇంతలో బాగి తలస్నానం చేసి తన జుట్టుని తుడుచుకుంటూ ఉంటుంది. అమర్ మెట్లు దిగుతూ తడిచిన ఒళ్ళుతో ఉన్న బాగీని చూసి గతంలో బాగీ మధ్య తన మధ్య జరిగిన రొమాంటిక్ విషయాలు, తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఒక్క క్షణం ఆగి బాగీ వైపు ఆశగా చూస్తూ ఉంటాడు. ఇంతలో బాగీ తన వెనకాల ఉన్న అమర్ని గమనించి, ఏంటండి అలా చూస్తున్నారు, మీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి అంటూ మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు అమర్ తేరుకొని, నేను నిన్ను చూడటం ఏంటి, నథింగ్ అంటూ వస్తూ ఉంటాడు. నడుచుకుంటూ వస్తున్న అమర్ కాలికి బాగి తన కాలు అడ్డు పెట్టి కింద పడబోతుంది. అది కావాలనే చేస్తుంది. అప్పుడు అమర్ బాగీని కింద పడకుండా తన చేతుల్లో పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. బాగీకి కూడా గతంలో అమర్తో కలిసున్న తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అమర్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంతలో రాథోడ్ అక్కడికి వచ్చి ఆ సీన్ చూసి
అయ్యో నాకు సిగ్గేస్తుంది అని అనుకుంటూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. ఇంతలో మనోహరి యాదమ్మ బయటకి వస్తారు. బాగి అమర్ని ఆ సీన్లో చూసి మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో మనోహరి కోపంగా అమర్ అంటూ అరుస్తుంది. అప్పుడు కూడా బాగి అమర్లు ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయి ఉంటారు. మనోహరి మాటలు వాళ్ళ చెవిన పడవు. అప్పుడు చంబా ఉండి, చూసావా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో మనోహరి, ఆ బాగి నిన్ను మోసం చేస్తుందని అని అంటుంది. ఇంతలో మనోహరి ఇంకా గట్టిగా బాగి అంటూ అరుస్తుంది. అప్పుడు బాగి అమర్లు తేరుకొని పక్కకు తప్పుకుంటారు. అప్పుడు బాగి సిగ్గుపడుతూ, థ్యాంక్స్ అండి, కింద పడకుండా కాపాడినందుకు అని అంటూ, నాకు మన పాత రోజులు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి అంటూ మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో బాగి అలా మాట్లాడగానే అమర్ సిగ్గుపడింది చాలు ఆపు అంటూ రాథోడ్ పద, డ్యూటీకి టైం అవుతుంది, వెళదాం అంటూ వెళ్ళిపోతాడు. ఇంతలో మనోహరి కోపంగా బాగి దగ్గరకు వెళ్ళి, ఏంటి బాగి నువ్వు చేస్తుంది, నాకేం చెప్పావు, నువ్వేం చేస్తున్నావు, అమర్కి అంత క్లోజ్గా మూవ్ అవుతున్నావేంటి, అసలు నన్ను అమర్ని కలిపేదుందా లేదా, అసలు నీకు నన్ను అమర్ని కలిపే ఉద్దేశం ఉందా, లేక నువ్వు అమర్ ఒకటవ్వాలని ఇలా ప్లాన్ చేసావా అని గట్టిగా నిలదీస్తుంది. కోపంగా అడుగుతుంది. అప్పుడు బాగి, అయ్యో రామరామ, అలా అంటున్నావేంటి మనోహరి, నేను ఇక్కడే ఉండిపోతే నా బుజ్జమ్మ వల్ల అమ్ముకి ప్రమాదమని నాకు తెలీదా ఏంటి, అమ్ము ప్రాణాల కంటే నాకేది ముఖ్యం కాదు అంటూ మళ్ళీ యాక్టింగ్ మొదలు పెడుతుంది. నేను నిన్ను ఆయన్ని కలపడానికే వచ్చాను. ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే నేను బుజ్జమ్మను తీసుకుని ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, శాశ్వతంగా వెళ్ళిపోతాను మనోహరి అంటూ బాధను నటిస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి, అది కాదు బాగి, అమర్ని నన్ను త్వరగా దగ్గర చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో బాగి, లేదంటే అమ్ముకి ఏదైనా ప్రమాదం కలిగితే అని బాగీకి బెదిరించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు బాగి తన మనసులో, నేను వెళ్ళిపోవటం కాదే, నిన్నే అతి త్వరలో బయటకి పంపించేస్తాను, ఉండు, ఇంకెన్ని రోజులు జాతకాలు జాతకాలు అంటూ నన్ను బెదిరిస్తావు, అసలు నిజం నాకు తెలిసిపోయిందని నీకు తెలిస్తే చస్తావు కావచ్చు అని అనుకుంటూ, అవును మనోహరి, నాకు అదే భయంగా ఉంది, వీలైనంత త్వరగా నిన్ను ఆయన్ని కలుపుతాను, ఈరోజే ఇప్పుడే నిన్ను ఆయన్ని కలపటానికి ఒక మంచి ప్లాన్ ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాను, దెబ్బకి నువ్వు ఆయన ఒక్కటైపోవాలి అని అంటుంది. అప్పుడు చంబ, అమ్మో, నువ్వు మనోహర్ని మించిన దానిలా ఉన్నావు కదా తల్లి, ఇది పిచ్చిదానిలా నీ కుట్ర అర్థం కాక నువ్వు చెప్పే ప్రతి విషయం నమ్మి గొర్రెలా తలాడిస్తుంది, ఈసారి ఏం స్పాట్ పెట్టావు తల్లి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మనోహరి, అలాగే బాగి, త్వరగా ఆ ప్లాన్ ఏంటో ఆలోచించి నాకు చెప్పు అంటూ మురిసిపోతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు అమర్ రాథోడ్ నేను ఆ బాగీతో ప్రేమగా నటిస్తే అసలు నిజం చెప్తేస్తుంది అంటావా అని అడుగుతాడు. అప్పుడు రాథోడ్, మీరు మిస్సమ్మకు కొంచెం చనువిస్తే చాలు, మిమ్మల్ని తన వైపు ఎలా మలుపుకోవాలో మా మిస్సమ్మకు తెలుసు కదా సార్ అని అనుకుంటూ, అవును సార్ తప్పకుండా చెప్తుంది అని అంటే, అప్పుడు అమర్, అలాగే రాథోడ్, ఈరోజు తప్పకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత తనతో ప్రేమగా నటించి అసలు నిజాన్ని రాబడతాను అని అంటాడు. మరి అమర్ బాగి నుంచి నిజం రాబడతాడా, బాగి అమర్కి జరిగిందంతా చెప్పనుందా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.